ఇప్పటి వరకు ఓ లెక్క, ఇకపై మరో లెక్క. ఎందుకంటే ఎన్నికలకు కౌంట్ డౌన్ కంటిన్యూ అవుతోంది. మరో 10 రోజుల్లో దేశవ్యాప్తంగా 4వ ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయి. దీంతో ప్రచార పర్వం మరింత ఊపందుకుంది. ఈ 10 రోజుల్లో జరిగే ప్రచార తంతుపైనే పార్టీల తలరాతలు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే చివరి దశలో జరిగేటటువంటి ప్రచార ప్రభావం ప్రజల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచి 2 నెలల సమయం ఉంది కదా అనుకున్నారు. కానీ సమయం చూస్తుండగానే కరిగిపోయింది. ఇప్పటికే 2 దశల్లో ఎన్నికలు కూడా ముగిసిపోయాయి. 3వ దశ పోలింగ్ ఈ నెల 7న జరగనుంది. ఇక 4th ఫేజ్లో ఏపీ, తెలంగాణలో పూర్తిగా బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్, జార్ఖండ్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీల నేతలు మరింత అలర్ట్ అయ్యాయి. నిన్న మొన్నటి వరకు పూర్తి స్థాయిలో ప్రచారం చేయని వారు కూడా ఇప్పుడు రాత్రి పగలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ 10 రోజుల్లో చాలా కీలక పరిణామాలు తెరపైకి రానున్నాయి. ప్రస్తుతం అన్ని పార్టీలు ప్రచారంలో తలమునకలై ఉన్నాయి. మేనిఫెస్టోలు ప్రకటించాయి. వాటిపైన ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఒక పార్టీపై మరో పార్టీ ఆరోపణలు చేసుకుంటోంది. స్టార్ క్యాంపెయినర్లు ఇళ్లలో తక్కువగా, సభలు సమావేశాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రధాని మోడీతో సహా అన్ని పార్టీల జాతీయ నేతల విమానాలు 2 తెలుగు రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయి. ఒకే రోజులో పాల్గొనే సభలు సమావేశాల సంఖ్య పెరుగుతోంది. ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్లేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దించి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు హామీలు, విమర్శలు, ప్రతి విమర్శలతో దద్దరిల్లుతున్నాయి. పార్టీ ఎక్కడ బలంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉంది లెక్కలు వేసుకుని, క్యాలిక్యులేషన్స్ తీసుకుని మరీ అక్కడే టార్గెట్ చేస్తున్నారు. ముందుగా తెలంగాణ సంగతి వద్దాం. కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనుంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో పాటు రాహుల్, ప్రియాంక గాంధీలు రాష్ట్రానికి రానున్నారు. వీరంతా బహిరంగ సభలతో పాటు ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ అంటూ వివిధ సభల్లో పాల్గొనబోతున్నారు. ఇక బీజేపీ సంగతి చూస్తుంటే ఇప్పటికే ప్రధాని పలుమార్లు పర్యటించగా వచ్చే 10 రోజుల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. ఆయనతో పాటు పలువురు బీజేపీ జాతీయ నేతలు కూడా రాష్ట్రానికి తరలిస్తారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే బస్సు యాత్ర ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఈ నెల 10 వరకు ఆయన 12 లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటన చేయనున్నారు. సో అది తెలంగాణకు సంబంధించి. ఇక ఏపీ సంగతి చూస్తే ఇక్కడ రాజకీయం సెగలు రేపుతుంది. ఎందుకంటే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించాయి. ఇటు కూటమి, అటు వైసీపీ. ప్రజలపై ఉచిత వర్షం కురిపించే ఒకళ్ళను మించి ఒకరు ఇప్పుడు వీటిని ప్రచారం చేసుకోవడంలో 2 వర్గాలు బిజీగా ఉన్నాయి. అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ నేతలు కూడా ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇక అధికార వైసీపీలో వైఎస్ జగన్ వన్ మ్యాన్ షో చేస్తూ ఉన్నారు. అయితే ఏపీ, తెలంగాణలో 2 విభిన్న అంశాలపై ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో 2 అంశాలు ఇప్పుడు హైలైట్గా ఉన్నాయి. అందులో ఒకటి హిందుత్వం, రెండోది రిజర్వేషన్. బీజేపీ హిందుత్వ కార్డును ప్రయోగిస్తోంది. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, ఇతర పార్టీ నేతలు ముస్లిం రిజర్వేషన్ల అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. బీజేపీకి మళ్లీ అధికారం వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఒక సంచలన ఇష్యూని బయటికి తీసుకొచ్చారు. దాని మీద ఇప్పుడు విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. అయితే తాము రిజర్వేషన్లను రద్దు చేయడం లేదంటూ బీజేపీ క్లారిటీ ఇచ్చే పరిస్థితి కనబడుతోంది. कांग्रेस पार्टी एक झूठ फैलाकर जनता के बीच में भ्रांति पैदा करना चाहती है। मैं ये बात स्पष्ट कर देना चाहता हूं कि भारतीय जनता पार्टी एसटी, एससी, ओबीसी के आरक्षण की समर्थक है और हमेशा इसके संरक्षक के रूप में अपनी भूमिका निभाएगी। ये बात नरेंद्र मोदी जी ने भी कई बार सार्वजनिक भाषणों में स्पष्ट की। एसटी, एससी, ओबीसी के आरक्षण में किसी एक राजनीतिक दल ने अगर डाका डाला है तो वो कांग्रेस पार्टी ने डाला है। ఇక ఆరోపణలు చేసిన తర్వాత మోడీ, షా భయపడ్డారని, అందుకే రిజర్వేషన్ల రద్దంటూ కొత్త నాటకాన్ని తెర మీదకి తీసుకొచ్చారని అన్నారు. అంతేకాదు తాను చేసిన ఆరోపణలకు పక్క ఆధారాలు ఉన్నాయంటూ వాటిని కూడా బయటపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్ఎస్ఎస్ భావజాలం, వాళ్ళ ఫిలాసఫర్స్ చేసినటువంటి వ్యాఖ్యలు, అప్పట్లో సుమిత్రా మహాజన్ స్పీకర్గా ఉన్న సమయంలో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్నింటినీ ఆయన కోట్ చేస్తూ పేపర్ క్లిప్పింగ్స్తో బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. 2000 సంవత్సరంలో ఫిబ్రవరి 22, 2000 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు. ఈ గెజిట్ నోటిఫికేషన్లో ఒక పారాగ్రాఫ్ నేను చదివి వినిపిస్తాను. వేరే ద నేషనల్ ఎజెండా ఫర్ గవర్నెన్స్ కంటైన్స్ ఎ ప్లెడ్జ్ దట్ కమిషన్ షెల్ టు రివ్యూ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా
in the light of more than 50 years of its working and make suitable recommendations for any possible changes, and this pledge was affirmed in the President's address, followed by a motion of thanks from the both House of Parliament. స్పష్టంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు మాట్లాడిన ప్రసంగం తర్వాత మేము ఒక కమిషన్ అపాయింట్ చేస్తున్నాము అని గెజిట్ నోటిఫికేషన్. ఈ గెజిట్ నోటిఫికేషను మీలాగా ఫేక్ వీడియోలను ఫేక్ లేకపోతే ఆధారాలను సృష్టించలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పార్లమెంట్లో ఈ గెజిట్ నోటిఫికేషన్ ఉంటుంది. ఇది తెలంగాణ సినారియో. ఏపీలో మాత్రం కంప్లీట్ రివర్స్ నడుస్తుంది. అక్కడ రెండు ప్రాంతీయ పార్టీలది హవా, ముచితాలే ప్రధానం, మమ్మల్ని నమ్మండి ఓటు వేయండి అంటూ ఇరు పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. సో ఓవరాల్గా చూస్తే మనం ముందుగా చెప్పుకున్నట్టు రాబోయే 10 రోజుల్లో ఎన్నికల ప్రచారం ఎటువైపైనా టర్న్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 10 రోజుల్లో మరిన్ని సంచలనాలు జరిగే ఛాన్స్ కూడా ఉంది. సో ప్రజలంతా ఆగ్రహావేశాలు, నేతల మాటల ప్రలోభాలకు కాకుండా ఏది మంచి ఏది చెడు, ఏ పార్టీకి ఓటేస్తే మనకు మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనేది బిగ్ టీవీ రిక్వెస్ట్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.